గోవింద నామస్మరణతో విజయవాడలోని టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయం మార్మోగింది. శనివారం నుంచి ప్రారంభమైన అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 3వ రోజు పండితులు వేద మంత్రోచ్చరణలతో నవగ్రహారాధన, ఇతర హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. విజయవాడ పున్నమి తోటలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గోవింద నామస్మరణతో మార్మోగింది. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 26 శనివారం నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజు సోమవారం ఆలయ పండితులు వేద మంత్రోచ్చరణలతో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో నవగ్రహారాధన, నవగ్రహ ముఖము, ప్రధాన హోమం, ఇతర పూజా క్రతువులు భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం స్వామివారి సన్నిధిలో సర్వశాంతి హోమం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ సంస్థ అయినటువంటి విజయవాడ పట్టణంలో పున్నమి తోటలో వేంచేస్తున్నటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల యొక్క దేవాలయం 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిన్నటి నుంచి ప్రారంభమైనాయి. నిన్నటి రోజున స్వామికి ప్రాతకాలంలో అగ్నిమంథన, అలాగే సాయంత్రం పంచాగ్ని కూడా విశేషమైనటువంటి పూజ. నిన్న సాయంత్రం స్వామికి బింబం నుంచి కుంభంలోకి స్వామి యొక్క ప్రాణకళలను తీసుకోవటం, దేవాలయంలో స్వామికి సంబంధించినటువంటి ఏదైనా మరమ్మతులుంటే ఈ యొక్క 3 రోజుల్లో జరిపించడం కోసం అని చెప్పని ఈ ఉత్సవం, అలాగే బింబాన్ని దివ్యమైనటువంటి తేజోవంతంగా, శక్తివంతంగా భక్తుల యొక్క కోరికలన్నీ తీర్చడం కోసం అని చెప్పని స్వామికి విశేషమైనటువంటి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే గొప్ప ఉత్సవంగా చేస్తారు దీన్ని. ఇవాళ రోజున ప్రాతకాలంలో స్వామికి సుప్రభాత సేవ, అటు తదనంతరం యాగశాలలో కుంభం ఎందున్నటువంటి స్వామికి 25 మూర్తులుగా 25 మూర్తులుగా ఉన్నటువంటి స్వామికి విశేషమైనటువంటి ఆరాధన, అలాగే శాంతి కుంభ ఆరాధన, విమాన గోపుర ఆరాధన చేసుకోవటం, అలాగే అటు తర్వాత దేశం సుభిక్షంగా ఉండటం కోసం అని చెప్పని రాష్ట్రంలో కానీ నగరంలో కానీ ప్రజలందరూ కూడా 50 మందికి కూడా సమస్త గ్రహదోషాలు పోవాలని చేసుకుని చెప్పని స్వామివారికి ఆదిత్య నవగ్రహానికి కూడా విశేషమైనటువంటి పూజ చేసి యాగశాలలో వాటికి అన్నిటికీ కూడా పంచాగ్నుల యందు విశేషమైనటువంటి హోమం చేయటం జరిగింది. అటు తర్వాత సాయంత్రం ఉక్త హోమం, ప్రధాన హోమం, అలాగే ఈ యొక్క కుంభంలో ఉన్నటువంటి స్వామివారికి శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామివారికి యజ్ఞోవై విష్ణు, యజ్ఞ రూపంలో ఉన్నటువంటి స్వామికి ఆరాధన చేసుకోవటం కేవలం 12 సంవత్సరాలు మాత్రమే ఆనవాయితీగా వైఖాన సాగమంలో ఉన్నటువంటి విధానం ప్రకారం ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. కావున ఇటువంటి మహదవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకొని స్వామికి యజ్ఞ రూపంలో ఉన్నటువంటి విష్ణు స్వరూపంలో వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకొని తీర్థం ప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణాలకు పాత్ర కావాల్సిందిగా మరీ భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.